నేను అనుకున్నట్టు ఒకటి కూడా మిస్ నేలకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇప్పుడు అనమాట నేను వాళ్ళకి లేదు, ముసలి వాళ్ళకి మాత్రమే ఇచ్చాను. హాయ్ గైస్, మీరు అంటుపూలు అవి చూసి ఏంటికి రా ఇవన్నీ తీసుకుంటున్నారా, నువ్వు పెళ్లి చూపులు ఏమనుకున్నారా? కాదండి, మీకే తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడండి. ఈ అంటుపూలను ఎందుకు తీసుకున్నాం, ఏంటి అనేది, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు మొత్తం లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ రాపూర్ పోయే రూట్లో అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ నిలబెట్టి దర్శనం చేసుకోవాలి మేము, అందుకని చెప్పి ఇక్కడ ఆపుతున్నాం అనమాట. ప్రతి ఒక్కరు రాపూర్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆపి టెంకాయ కొట్టుకొని దర్శనం చేసుకొని వెళ్తారనమాట. ప్రతి ఒక్కరు వచ్చి చూశారు కదా, పోస్టర్ గారు చూసారేమో, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇక్కడ బ్యానర్ గార్డ్ వేసారనమాట. మేము అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. మేము ఆటో అనుకొని చిట్వేలు దాకా వేసుకోవచ్చాము, అది పరిగెడం లేదు ఆటో. అందుకని చెప్పి భయపడి ఎక్కదేమని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుకొని కారు మాట్లాడుకున్నాం అనమాట. మా తమ్ముడికి ఫోన్ చేస్తే కారు వేసుకొచ్చేసాడు. మేము నలుగురం వెళ్తున్నాము, మా తమ్ముడు, ఇంకొక తమ్ముడు, బామాడిది, మేము నలుగురం మాత్రం వెళ్తున్నాము. మేము ఇంతమంది వీడియోలో కూడా చెప్పుకున్నారు చాలా మాటలు, నేను ఒకటి చేయాలని చెప్పి. మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకు చూస్తే మేము ఎందుకు బాగా వెళ్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి లాస్ట్ వరకు. ఇక్కడ గుడి కూడా బాగా సూపర్గా ఉంటుంది. ఎవరైనా సరే వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడికి రాండి, దర్శనం చేసుకోండి, మీకు అనుకునేట్టు అన్నీ జరుగుతాయన్నమాట. చూడండి ప్రతి ఒక్కరు అక్కడ నిలబెట్టి పోతారన్నమాట. ఫుల్ వర్షంగానే చాలా దారుణంగా పడుతున్నది వర్షం కూడా. ఆ వర్షంలోనే మేము జర్నీ చేస్తున్నాము. వచ్చే దారిలో పడింది అన్నమాట వర్షం కూడా. తెల్లవారుజామున 4 గంటల నుంచి లేచి మేము అన్నీ చేసుకునే వాళ్ళకల్లా 6-6:30 అయిపోయింది అనమాట. మేము ఇక్కడికి వచ్చేకల్లా లోపలికి వెళ్దాం అనుకున్నాము. ఎవరో పూజ పాలాభిషేకం చెప్పేసి ఉన్నారు. ఎందుకులే అని చెప్పి మేము బయటే టెంకాయ కొట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట. చూడండి వీడియో కూడా ఎప్పుడో పెట్టాల్సిన వీడియో నా ఫోన్ పోయి దానివల్ల నేను వీడియోలు పెట్టలేకపోయినాను అనమాట. ఈ ఫోన్లో ఇప్పుడు తీసే వీడియో మొత్తం కలిసి మా బామార్ది ఫోన్లో తీసినాను. నేను ఫోన్ తెచ్చుకున్న తర్వాత నేను అన్ని వీడియోలన్నీ సెండ్ చేసుకుని ఇప్పుడు వాయిస్ ఇచ్చి మీకు పెడతాను అనమాట. చాలా రోజులైంది వీడియో తీసి. నేను పోయిన కొత్తల్లోనే నేను వెళ్ళాను అనమాట అక్కడికి. చూడండి ఆ వర్షంలోనే ఆ నీళ్ళలోనే వదిలేసాను అనమాట టెంకాయ నీళ్ళు కూడా. బాగా దేవుడికి అయితే బాగా మొక్కున్నాను అనమాట. నేను అనుకునేట్టు అన్నీ జరగాలని. మొత్తానికైతే నేను అనుకునేట్టు అన్నీ జరిగినాయి, బాగా సక్సెస్ అయినా. నేను అనుకునేట్టు ఒకటి కూడా మిస్ కాలేదు. ఏ దేవుడు నన్ను మిస్ చేయలేదు. నేను అనుకునేట్టు అన్నీ సక్సెస్ చేసినాడు. కాకపోతే నాది ఫోన్ ఒకటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ ఫోన్ వేయాలకల్లా 35,000 పెట్టి ఫోన్ కొన్నాను అనమాట కోయట్లోనే. జానడైట్ కింద పడే ఫోన్ పగిలిపోయింది, పూర్తిగా డెడ్ అయిపోయింది. ఇంక పనిచేయదని చెప్పారు. అందుకని చెప్పి నేను ఇంకా ఫోన్ ఇంకా వదిలేసుకున్నాను. కోయట్కి మళ్ళీ తెచ్చాను, దాన్ని తయారు చేసుకోవాలి ఫోను. మీకు చూపిస్తాను, ఇంకొక వీడియో కూడా పెడతాను ఆ ఫోన్ గురించి. ఎందువల్ల పోయింది ఏంటి అనేది మొత్తం అనేది. నేను దండం పెట్టుకున్నాను. ఇంకా నా బావమరిది మా తమ్ముడు దండం పెట్టుకున్నారు. ఇంకొకటి రాలేదనమాట, వాడు స్నానం చేయలేదంతా. అందుకే ఒకటి రాలేదు. ఈ రారా దండం పెట్టుకునేది అంటే నేను స్నానం చేయలేదని చేయలేదు, మీరు దండం పెట్టుకుని మీరు వచ్చి టంకాయ కొట్టుకుని అన్నాడు. వాడు కారికాడ అన్నాడు అనమాట. చూడండి మీరే, వాడు అసలు రానుగాడు రాడు. అక్కడికి అసలేకి వెళ్ళిన కాడ పోయినప్పుడు స్నానం చేసి అప్పుడు వచ్చాడనమాట. అంతవరకు మా కాడికి రాలేదు. ఏ దేవాల కాడికి కూడా రాలేదనమాట మా తమ్ముడు ఇంకొకడు పెద్దోడు. చూడండి మీకే తెలుస్తుంది. ఈడ ఉండిలో వేయాలన్నమాట. లెక్క దర్శనం చేసుకుని వచ్చినాము, ఇక్కడ ఉండిలో వేయాలి. మా బామర్ది అయితే చూడండి ఎంత వేసాడు ఉండిలో, 2 రూపాయలు వేసాడు అనమాట ఉండిలో. ఎక్కువ గడేయలేదు, అంత ఘోరం అనమాట మా బామర్ది. చూడండి మీకే తెలుస్తుంది. నేనైతే దండం పెట్టుకుని ఉండిలో డబ్బులు వేసి బొట్టు పెట్టుకున్నాను అనమాట. మా బామర్ది 2 రూపాయలు వేసాడు. నేను అదే చెప్పాను అనమాట, 2 రూపాయలు వేసావా అని. అందుకు నవ్వుతాడు మా బామర్ది కూడా. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది రాపూర్ ఘాటు. చూడండి మీరే లాస్ట్ వరకు వీడియో. రాపూర్ ఘాట్ అయితే సూపర్గా ఉందన్నమాట. మన సైడ్ అయితే హైలైట్గా కట్టారు. అడో చూడండి మా తమ్ముడు, నేను ఆ మాట అనేకల్లా నేరువి కారెక్కుతున్నాడు. స్నానం చేయలేదు అని చెప్పాను, అందుకు ఫాస్ట్గా పోయి కారెక్కేసాడు అనమాట. చూడండి బ్యానర్లు కూడా ఇక్కడ దుమ్ము లేపినారు అనమాట. పవన్ కళ్యాణ్ బ్యానర్లు ఇక్కడ రాపూర్ సైడు. ఘాట్ అయితే మన సైడ్ అయితే సూపర్గా ఉంది, బాగా కట్టారనమాట. లొకేషన్ కూడా బాగుందంట, ఇవి కూడా బాగుంది. అక్కడ నెల్లూరు జిల్లాకి సంబంధించింది రూట్లే సరిలేవు అనమాట. చూడండి మీకే తెలుస్తుంది, అస్సలే బాగాలేవు రూట్లు. ఇక్కడైతే మన రూట్లు అయితే హైలైట్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. కోతులు కానీ ఈ వర్షానికి జర్నీ చేస్తామంటే సూపర్గా ఉంటుంది. చూడండి సైడ్లు ఈ గోళ్ళు కానీ టర్నింగ్లు కానీ ఇవి కానీ చాలా బాగుంటుంది అనమాట. కోసం చాలా కష్టపడ్డాను నేను, ఫోన్ లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఆడ పోయేప్పుడు కూడా నా చేతిలో ఫోన్ కూడా లేదు అసలు వీడియోలు తీసుకోవడానికి. నా బావమర్దిని అడిగే ఫోన్ తీసుకున్నాను. చూడండి ఇక్కడే ఒకరు ముందుకు పోతే కోతులు వస్తాయి, ఇంకా అక్కడ ఆపినాం అనమాట. ఆపేసి కోతులకి అంటికి మేము తెచ్చిన అంటుపనులు కూడా కోతులకి అనమాట. దావమెట్ట కోతులకి వేసుకుంటా పోవాలని చెప్పి ఒక సంచికి తీసుకువచ్చినాము. మా అన్ని అంటుపనులు కలిసి వేసుకుంటా వెళ్ళామన్నమాట. కామెడీ కూడా ఉంది, లాస్ట్లో వీడియో ఉంది అనమాట. చూడండి కోతులతో చాలా కామెడీ ఉందన్నమాట. ఆ వీడియో ఉందో లేదో చూడండి మీరే, తెలుస్తుంది మీకే. వేసా కూడా మళ్ళీ పరిగిస్తూనే ఉన్నాయి. ఇక్కడ రాళ్ళ మీద పేర్లు రాయడం కానీ, ఇక్కడ జనాభాలు నిలబడుకొని ఇవి చూడడం కానీ, ఫోటోలు దిగడం కానీ చాలా బాగుంటుంది. ఇందో లాస్ట్కి అయితే వచ్చేసాం ఇక్కడికి, కోతుల కాడికి. చూడండి కోతులకి ఇక్కడ వేసినాము, మొత్తం వేసే గుద్దు పరిగిస్తున్నాయి అనమాట. మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే
ఇక్కడ మేత లేని జీవులు అనమాట ఇవి. ఎవరన్నా వేస్తేనే తింటాయి. ఇట్లకంటే ఆహారం అనేది ఎక్కడ దొరకదు. ఇట్ట పోయే వాళ్ళు ఆపి ఇట్ట వేస్తా పోతూ ఉంటారనమాట జనాభా. నీళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇబ్బంది ఏం లేదు వాటర్కి. కానీ తిండికి ఒకటే ఇబ్బంది పడుతూ ఉంటాయి. మేమైతే తెచ్చి వేసినాము. మొత్తం ఎడేయలేదనమాట, కొన్ని వేసాము. కొన్ని అక్కడ ముందు పక్క వేసాం అనమాట. ఇక్కడ మాత్రం 2 డజన్లు మాత్రం అంటుపూలు మాత్రం వేసినాము నలుగురం కలిసి. వాళ్ళు కార్లో కూర్చొని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. చూడండి, కోతులతో చిన్న బిడ్డలు టికెట్ ఉన్నాయి. చేతులకు వచ్చి తీసుకొని పోవడము, కొన్ని అదిరిపోయి వెళ్ళిపోతున్నాయి అనమాట. కోతులకి మేత వేసేప్పుడు కూడా జాగ్రత్తగా చూసి వేయండి. ఎందుకంటే కొండల మీద నుంచి చూడండి జారి పడిపోతాయి అనమాట. మీరు వేసే మేతకి ఇసిరేస్తారు, మీరు క్యామిడీకి వేస్తారనమాట. చాలా మాటలు నేను చూసాను ఆ రూట్ వెళ్ళినప్పుడు కూడా. నేను అటు ఇసిరేసినప్పుడు కోతులు బస్సులు కింద పడడము, పైనుంచి జారి కింద పడడం కొట్టుకొని చాలా కోతులు అలా చనిపోతున్నాయి. అన్ని కిందకు వచ్చిన తర్వాత వాటికి అందించేదో లేకపోతే అట్ట ఆడ పెట్టేయండి. అటు ఇసిరేసేయడం కానీ అలా వేయొద్దు. ఎందుకంటే చాలా కోతులు అలా చచ్చిపోతున్నాయి పాపము. చాలా ఆకలితో ఉంటాయి. మనమే ఒక పూటతో తినలేకపోతే మనం ఎంత బాధ అనిపిస్తుంది ఆకలితో. ఆకలితో ఇప్పుడు టాంచి ఆకలితో ఉంటాయి తెలీదు. అలాంటిది మనం నమ్ముకొని ఎవరన్నా వస్తారు వేస్తారని చెప్పి ఒక్క పూటైనా తినచ్చు కడుపు నిండా అని చెప్పి ఆశతో ఉంటాయి అనమాట. ఏడికి మన బార్డర్ అనమాట. ఇంకా అవతలంతా నెల్లూరు. చూడండి ఏ నుంచి రూట్ ఎలా ఉందో. నెల్లూరు బార్డర్ అసలు బాగానే లేదన్నమాట. ఈ యువతలు అయితే మన సైడ్ అయితే బాగానే ఉంది రూట్ అంతా. యువతలు చూడండి అంతా రూట్లు బాగాలేవు, అన్ని గోళ్ళన్నీ లేవు అనమాట. అన్ని వానలు వచ్చి కొట్టుకొని పోయి ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలంటే ఇదంతా డౌన్ అనమాట. ఎక్కుడంతా అయిపోయింది. మన సైడ్ అంతా ఎక్కుడు ఉంటుంది అనమాట. ఇదంతా డౌనే. చూడండి కత్తుకత్తులుగా ఉన్నదనమాట. రూట్ సరిలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైనా సరే. ఫోన్లు మాట్లాడతా ఇలా వెళ్ళొద్దనమాట. మనం డ్రైవింగ్ మీద ఉన్నప్పుడు మన రూట్ అంతా మన ఒక సూప్ అంతా ఒక రూట్ మీదనే ఉండాలన్నమాట. అట్లా సైడ్కి ఇడిగిడి చూడకూడదు. ఘాట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి రూట్ అసలే బాగాలేదు. నాకైతే చాలా బాధ అనిపిస్తున్నది. మేము ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. అలా ఉంది రూట్ ఇక్కడ.
పూర్తిగా డౌన్ దిగిన తర్వాత ఎక్కడికాడ మేము కోతులకు వేసామని మేత చూడండి మీరే. ఇక్కడ నిలబెట్టి ఇక్కడ ఎక్కువ ఉంటాయన్నమాట కోతులు. ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ, వేసేదానికి కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి పిల్లలు కూడా, చాలా బాగున్నాయి. తల్లి బిడ్డలు బాగా అట్ట ఎత్తుకొని బాగా వస్తున్నాయి అనమాట. అన్ని బిడ్డ తల్లి కానీ మొత్తం కలిసి కోతులన్నీ సగం అయ్యే ఉన్నాయి అనమాట. పిల్లలు చిన్న పిల్లలు అయ్యే భయపడుతున్నాయి, కొన్ని రావడం లేదు. వాటి మీద ఉన్నాయన్నమాట, స్తంభాల మీద వాటి మీద నిలబడుకున్నాయి. ఇక్కడైతే ఫ్రీగా వేసుకోవచ్చు, ఏ అడ్డం ఉండదన్నమాట కోతులకు వేసుకోవడానికి. బస్సులకు కానీ వాటికి ఎట్లకి అటు రోడ్ల మీద వేసే బదులు ఇట్లా దగ్గర పిలిచేది మేలు. మా బామార్ దగ్గర చెప్పాను అట్లా బేగాకంటారా రోడ్ల మీద బస్సులు అవి వస్తాయని చెప్పి, అందుకని చెప్పి మళ్ళీ బేయలేదనమాట. యువతల రోడ్ల మీదనే వేసుకుంటున్నారు. చూడండి వీడియో లాస్ట్ వరకు మిస్ చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే రాపూర్ ఘాట్ దిగేసాము. దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చి గుడి వస్తుంది అనమాట. ఆ గుడి కాడ అన్నదానం చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉన్నాం అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామో లాస్ట్ వరకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు అయితే వెయిట్ చేయండి. లాస్ట్ వరకు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది సర్ప్రైజ్ అనమాట మీ అందరికీ. చూడండి మిస్ చేయొద్దు, వీడియో అయితే బాగుంటుంది. వీడియో స్టెప్ నేను వీడియో మొత్తం నీట్గా తీశాను, లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి, మిస్ చేయొద్దు వీడియో అయితే. మా తమ్ముడు స్పీడ్ పోతుంటే భయం వేస్తుంది అనమాట, అంత స్పీడ్ ఎక్కువ పోతున్నాడు. అంత అంటే మనం కోయేట్లో తోలుతాము కానీ అంత భయం అనిపించదు, చిన్నగానే పోతూ ఉంటాము. ఇండియాలో అయితే మా తమ్ముడు తోలే స్పీడ్కి గుండెల్లో పేగులు ఒక సాటికి వచ్చేసాయి. ట్రన్నింగ్లో తిప్పుతున్నాడు, వాంతికి వచ్చేసినట్టున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దగ్గరికి వచ్చే కొద్దీ నాకు ఆనందం ఎక్కువైపోయింది అనమాట. కానీ ఒకటే బాధ, నాకు ఫోన్ లేదని, అదొక్కటే మిస్ అయిపోయినాను. నా ఫోన్ ఉంటే ఇంకా బాగుండు అనిపించింది నాకు. ఎందుకో నాకు ఆ ఫోన్ లేకుండా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ప్రతి ఒక్కటి. చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం మేము. మీకు ఈ రూట్ తెలుసున్నా, మీరు ఎప్పుడైనా వెళ్ళున్నా కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి. ఇది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మాకైతే ఒక దిమ్ము తిరిగిపోయింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ అయిపోయిందంట. నాకు తెలియదు, దాని పేరు నాకు రాదనమాట. ఆడికి పోయిన తర్వాత 4 మాటలు ఫోన్ చేసి వాంటర్కి ఫోన్ చేసి మారిగానంటే వేసాను డబ్బులు అన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు. 200 పైన ఉండాలన్నారు. 250 రూపాయలు అలా ఉంటేనే మీకు స్కానింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదన్నారు. అట్లా 4 మాటలు వెనక్కి ముందుకు వచ్చేసామన్నమాట. లాస్ట్కి అయితే సక్సెస్ అయింది. నేరుగా ఇంటికి ఆడికి మేము అనుకున్న ప్లేస్ కాడికి అయితే వెళ్ళామన్నమాట. ఇది అనేది కొత్తగా కట్టారు. కొత్తగా అంటే దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఉన్నది ఇది. చూడండి మీరు పోయింటే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, ఇప్పుడన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది ఎక్కడో లైక్ చేయండి. అలాగే
మేము అనుకున్న ప్లేస్ అయితే ఇదేనమాట. పెన్సిల్ కొనకు వచ్చాము మేము. ఎందుకు వచ్చాము ఏంటో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు వీడియో మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా థ్రిల్గా బాగుంటుంది అనమాట. పెన్సిల్ కోనకు మేము కోయట్లో ఉన్నప్పుడు అనుకున్నాను మారి వెళ్ళాలి పెన్సిల్ కోనకని. మొత్తానికైతే సాధించుకున్నాను. పెన్సిల్ కోనకైతే వచ్చాను, కార్డు తీసుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ ఎందుకు అన్నలు పెట్టామంటే గేట్ పాస్ కట్టాలన్నమాట. ఇక్కడ గేట్ బిల్ ఇస్తాడు, మనకు పోయేప్పుడు ఎంత బిల్ అవుతుందో అని మొత్తం తీసుకుంటాడు అనమాట, ఇంత డబ్బులని. చూడండి నేను అక్కడ పోయిన తర్వాత నేను ఏం చేశాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది వీడియో. వర్షం పడేలకల్లా వాతావరణం అయితే సూపర్గా ఉందన్నమాట. చల్లగా ఎంత బాగుందంటే అంత బాగుంది. రొచ్చిగా కూడా ఉందన్నమాట. పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా అంత ప్లేస్ సరిగ్గా లేదు. ఎందుకంటే వర్షం పడి ఆవులు ఎన్ని ఉన్నాయి పాల వల్ల ఎక్కువ రొచ్చి అయిపోయింది అనమాట. ఎక్కడ చెట్ల కింద కూర్చోడానికి లేకుండా పోయింది. మా తమ్ముడు మైక్ పెట్టుకో అన్నాడు అనమాట. వాయిస్ చేస్తున్నాడు మా తమ్ముడు. కానీ నేను వాయిస్ మా తమ్ముడు దిగకుండా నేనే వేస్తున్నాను అనమాట. ఆ మైక్లో సరిగ్గా క్లారిటీగా రావడం లేదు వాయిస్ కూడా. మా తమ్ముడు ఈ వీడియో చూసినాడంటే కంపల్సరీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతను మా తమ్ముడు వాయిస్ పెడతానని చెప్పి ఆ రోజు నేను మాట్లాడమని చెప్పాను. అందుకని చెప్పి ఈరోజు నేను నా వాయిస్ నేనే వేస్తున్నాను అనమాట. మా తమ్ముడు చూసినాడంటే వీడియో కంపల్సరీగా హట్ అవుతాడు. చూడండి అక్కడ నెరిచెల్లింది కదా, ఇంతకుముందు చూశారు కదా, అక్కడి నుంచి అనమాట ఆయన పడింది. పెన్సిల్ కోన నుంచి ఆయన నరసింహస్వామి. చూడండి నా ఎంటుకలు నేను నా అవతారం ఎలా ఉన్నానో. ఇంటికా నుంచి వచ్చేప్పుడు బాగా రెడీ చేసి వచ్చాను. జర్నీలో నాకైతే మా తమ్ముడు వచ్చే స్పీడ్కి నా ముఖం అంతా మాడిపోయింది అనమాట. అక్కడ నెరిచెల్లింది కదా, అక్కడి నుంచి పైనుంచి దిగి పన్నాడంట. అక్కడ తెచ్చి ఇక్కడ ఏరేసాట పెట్టారనమాట అతన్ని, లక్ష్మీ నరసింహస్వామిని. చూడండి కొత్తగా ఇప్పుడు అయితే బాగా చేసినారు. ఒకప్పుడు 6-7 సంవత్సరాల కిందట నేను పోయిన అప్పటికన్నా ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారనమాట. బాగుంది ఇప్పుడైతే పెన్సిల్ కోనలో. చూడండి ఇదంతా జాతర జరిగినప్పుడు గోయిందా 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 గోయిందా. లాస్ట్కి అయితే పెన్సిల్ కోనకైతే చేరుకున్నాము. ఇంక పార్కింగ్ చూసుకోవాలి మేము. పార్కింగ్ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాం అనమాట. ఇక్కడ చెట్ల కింద ఇటు ఆడంటే అక్కడ కూర్చోన్నారు, దర్శనం చేసుకుని వచ్చిన రిటర్న్లో వచ్చి అందరూ ఆడంటే అక్కడ కూర్చొని ఉన్నారనమాట. మేమైతే ఇంకా పోయేసి ఫస్ట్ మేము అనుకునింది ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ నేను చూపిస్తాను మీకే, నేను చెప్పకూడదు ఇప్పుడే, మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము పార్కింగ్ చూసుకోవాలి. పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా లేదు ప్లేస్. చూడండి ఎంత రొచ్చిగా ఉన్నదో. వర్షం పడి బండ్లు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట. ప్రతి ఒక్క శనివారము జనాభా దుమ్ముగా ఉంటారనమాట. అక్కడ శనివారం మాత్రం వెళ్ళాలి అక్కడికి పెన్సిల్ కోనకి. చూడండి మొత్తానికైతే ఒక చెట్టు కింద ఆడవసాటం మూల పెట్టేసాం బండి. ఆడ పెట్టేసి ఇంక నడుచుకుంటా వెళ్తా ఉన్నాము అనమాట. మా తమ్ముడు నేను మా బావమరిది, ఇద్దరు తమ్ముడు మా బావమరిది. ఇదంతా చుట్టూరు తిరుక్కున్నా కూడా పార్కింగ్ ఆడ దొరకలా మాకైతే. లాస్ట్కి అయితే ఒకసాటే దొరికింది మాకు, చెట్టు కిందనే దొరికింది పార్కింగ్. మా తమ్ముడికి తెలియలేదనమాట, రూట్ కూడా మర్చిపోయినాడు అనమాట మా తమ్ముడు. నేను కూడా వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అయిపోతున్నది పెన్సిల్ కొనకు వచ్చి. ఇంతమంది ఒకసారి వచ్చాను అంతే, మళ్ళీ ఇప్పుడు ఒకసారి పోయాను పెన్సిల్ కొనకి. మా తమ్ముడు ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు. అక్కడ రూట్ లేదు ఏం లేదు, బండి పెట్టుకోవడానికి లేదు. ఇక్కడ నుంచి నడచాలన్నా కూడా చాలా దూరము. మేము లగేజ్ అని ఎత్తుకోవాలన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మా కాడ లగేజ్. ఎత్తుకోవాలని కూడా బరువు అని చెప్పి మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఎక్కడన్నా అక్కడ బండి వెనక ఎడసాట పెట్టుకుందాంపా అని చెప్పి మా తమ్ముడు చెప్పేలకల్లా మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాడు. మొత్తం ఊరంతా తిప్పుకొని పోతున్నాడు అనమాట. ఆడ ఉంటుంది కదా పెన్సిల్ కోనలో ఊరు ఉంది కదా, ఊరంతా తిప్పుకొని పోతున్నాం. ఇక్కడ గేట్ వేసేసినారు, చూశారు కదా మీరే, రైట్ సైడ్లో గేట్ వేసినారు. మళ్ళీ మొత్తం తిరుక్కొని వచ్చి లాస్ట్కి అయితే మేము ఫస్ట్ ఎక్కడున్నామో అక్కడికి వెళ్తా ఉన్నాము. లాస్ట్కి అయితే నేను గుండె చేపించుకోవడానికి వెళ్ళాను. నేను కత్తిరింపులు అనుకున్నాను ఫస్ట్ కోయట్లో ఉన్నప్పుడు. కత్తిరింపులు అనుకున్నాను. ఎందుకో నా మనసు మారిపోయింది అనమాట, ఒప్పుకోవడం లేదు. దగ్గరికి పెన్సిల్ కొనకపోయే మూమెంట్కి పూర్తిగా ఎంటికలు వేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాయి అనమాట. కోయట్లో ఉన్నంతవరకు కత్తిరింపులు 3 కత్తిరింపులు అనుకున్నా. ఇంకా నాకు ఎందుకో మనసు ఒప్పుకోలేదు. అందుకని చెప్పి పూర్తిగా ఎంటికలు ఇచ్చేసాను, నేను గుండె ఇచ్చేసాను అనమాట. ఇంకా మా తమ్ముడు ఇంకో తమ్ముడు మా బావమరిది అందరూ కత్తిరింపులు ఇచ్చారు. నేనైతే పూర్తిగా ఎంటికలు ఇచ్చేసాను. ఆ దేవుడిని నమ్ముకున్నాను. అందుకని చెప్పి ఎట్లా జరిగితే అటు జరగని అని చెప్పి మొత్తానికైతే పూర్తిగా ఎంటికలు ఇచ్చేసాను అనమాట. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేసుకోండి. నేను పూర్తిగా గుండె చేయించుకున్న తర్వాత ఎలా ఉన్నానో ఒకసారి కంపల్సరీగా కామెంట్ చేయండి మీరైతే. నాకైతే ఒకటి ఈ వీడియో గుండె చేయించుకున్న తర్వాత ఒకటి సినిమా గుర్తుకొస్తున్నాను, నాకు ఛత్రపతిలో డైలాగు అది గుర్తుకొస్తున్నాను అనమాట. అది కూడా చెప్పాను కానీ దీంట్లో వీడియోలే లేదు, తీయలేదు మా బావమరిది వీడియో అయితే. మా బావమరిది ఫోన్లో నుంచి కదా నేను మొత్తం తీసింది. మా బావమరిది వీడియో అయితే తీయలేదు, నాకు ఆ వీడియో నాకు పంపించలేదు, తెలియదు అనమాట. దాన్ని మిస్ అయిపోయింది ఆ వీడియో. లేదంటే ఆ వీడియో కంపల్సరీగా నేను పెడతాను. షార్ట్ వీడియో కన్నా ఉండదేమో కనుక్కో, నేను కంపల్సరీ షార్ట్ వీడియోలో ఆ వీడియో అయితే పెడతాను నేను. చూడండి నాకైతే చాలా ఆనందం అనిపిస్తున్నది. అంటే నేను అనుకున్నాను ఎంటికలు పెంచాలి, నేను మళ్ళీ కోయటకు వచ్చేప్పటికి బాగా ఎక్కువ పెంచాలి ఎంటికలు అనుకున్నాను కత్తిరింపులు ఇచ్చి. నాకెందుకో దేవుడు అన్నాడు మనసులోకి వచ్చి చెప్పినట్టున్నది పూర్తిగా ఎంటికలు ఇచ్చేసి కత్తిరింపులు వద్దని.
అందుకేమో ఆడిపోతున్న మనసు మారిపోయింది అనమాట. నాకు అనుకునేదంతా నేను కత్తిరింపులే. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆ దేవుడిని నేను ఎప్పుడు నాకు అన్యాయం చేయలేదు నరసింహస్వామి. అందుకే ఆయనకి నేను ఏదైనా అనుకుంటే నేను చేసుకుంటాను అప్పుడప్పటికి. నేను అయితే మరీ చెప్పాను, ఎక్కడైనా ఒక ఇంటికి ఏమైనా ఉన్నదని చూడండి నీట్గా తీసి నేను చెప్పాను అతనికి. మొత్తానికైతే పూర్తిగా తీసేసాడు. ఏం లేకుండా నీట్గానే చేశారనమాట. చూడండి అందరూ గుండె చెప్పుకుని పిల్లకాయలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నాకైతే ఇట్లా రుద్దుతూ ఉంటే తలకి బాగుందనమాట. లాస్ట్కి అయితే ఇక్కడికి పంపకాడికి వచ్చాము. అక్కడ మునగాలని నీళ్ళు కూడా లోతుగా లేవు. ఇంకా అట్టే మునుగుతానంటే మా తమ్ముడు అవి తిట్టినారు, అట్టే మునక్కాకు గుడలు ఇప్పేసి మునిగేసి. మా తమ్ముడు వీళ్ళంతా చూడండి ఏం చేస్తున్నారు. అన్ని ఇప్పేసి ఇంకా మునిగేదానికి స్టార్ట్ చేసినాము. ఇంకొకటి ఉంది సర్ప్రైజు, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి నా సర్ప్రైజు మీకు చూడండి, లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు. నేనైతే మొత్తానికైతే కిందకి వెళ్ళాను, అట్టే వెళ్ళాను, గుడ్డలతో మునిగాను. నేనైతే ఇప్పనని చెప్పి నా సిగ్గు, అందుకని చెప్పి గుడ్డలు ఏమి ఇప్పలేదు. మా తమ్ముడు వాళ్ళందరూ పేసి మా బామార్ది వీడియో తీసినాడు. మా బామార్ది ఫోన్ అనమాట అది. ఇంకా మా బామార్ది ఫోన్తో తీసాము. లాస్ట్కి అయితే అందరం స్నానాలు చేసినాము, బాగా ఫ్రెష్ అయినాము, వచ్చేసాము, గడ్డెక్కినాము. తలకి అది పూసుకుందాం అనుకున్నాము, వద్దని చెప్పి ఓళ్ళు నామాలు పెట్టించుకున్నాము అందరం కలిసి నలగరము. ఇంకా చూడండి ఇదే అనమాట సర్ప్రైజ్. మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత నేను అన్నదానం చేపిస్తాను కదా, అన్నదానము అలాగే చీరలు అనమాట. మనిషికి ఒక చీర ఒక ఫుడ్ చిత్రాన్నం అనమాట ఇచ్చాను. మనిషికి ఒక చీర ఒక చిత్రాన్నం ఇచ్చాను అనమాట. చాలా మందికి ఇచ్చాను. కిందనే ఉన్నారనమాట, కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు, చాలా ముసలి చాలా పేదోళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకే ఇచ్చాను అనమాట. నాకు వాళ్ళకి ఇచ్చామంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మగవాళ్ళు కూడా అడిగారు, నేను ఇవ్వలేదు మగవాళ్ళకి, లేడీస్కి మాత్రమే చెప్పాను. మగవాళ్ళకి ఇస్తానంటే వాళ్ళు తాగి అమ్ముకోవడం చేస్తారనమాట, నేను వాళ్ళకి ఇవ్వలేదు. ముసలి వాళ్ళకి మాత్రమే ఇచ్చాను. పైన ఉన్నారు అంతా వయసు వాళ్ళు అనమాట, వాళ్ళకైతే నేను ఒక్క చీరగా ఇవ్వలేదనమాట. కింద ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాను చీరలు. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇది ఎప్పుడో నేను చేయాల్సింది, మన రాజంపేటలోనే చేయాలనుకున్నాను. కాకపోతే నేను దేవుడి కాడ ఎట్ట కత్తిరింపులు వేయాలి, దేవుడి కాడ ఇస్తే ఇంకా పుణ్యం వస్తుందని చెప్పి నేను దేవుడి కాడే ప్లాన్ చేశాను అనమాట. మా స్నేహన్ కాడ అదే అన్నాడు, దేవుడి కాడే మంచిది, దేవుడి కాడ ఇస్తే. ఇక్కడ రాజంపేటలో ఇచ్చినామంటే అది లాభం లేదు, ఏ దానికి ప్రయోజనం ఉండదన్నారు. అందుకని చెప్పి నేను పెంచుల కోనకు వచ్చి నేను అది పనిగా నేను అందరికి చీరలు పంచుతా, అది పనిగా చీరలు తీసుకొని భోజనాలు కూడా ఇంటికాడ చేసుకొని 4 గంటలకు లేచి మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ చేసుకొని ఆ పొట్లాలను పార్సల్ చేసుకొని తెచ్చుకొని పంచాను అనమాట. చూడండి ప్రతి ఒక్కరికి ఇచ్చాను నేను. అంటే పైన లేదు, కింద మాత్రమే ఇచ్చాను. చిన్న బిడ్డలకి ముసలి వాళ్ళకి అందరికి ఇచ్చాను అనమాట. చూడండి కూర్చో ఉన్నారు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చాను. నాకైతే చాలా బాధ అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉన్నది. ఇలాంటి వాళ్ళకి నేను నాకు యూట్యూబ్ నుంచి కూడా నాకేం ₹1 రాదనమాట. ఇంతవరకు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు అనుకుంటున్నారేమో, ₹1 కూడా నాకు యూట్యూబ్ నుంచి లెక్క రాలేదు. నా సొంత డబ్బులు పెట్టి నేను వాళ్ళందరికీ నేను అన్నదానం చేపించి షేర్లు పంచాను అనమాట. ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా మంచి వీడియోలు తెచ్చానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మహి యూట్యూబ్ ఛానల్. చూడండి చాలామంది వస్తున్నారు, పైనుంచి చాలామంది వస్తున్నారు, అంతా మంచి వాళ్ళు వస్తున్నారు పైనుంచి. మేము లేవని చెప్పేసాము, లాస్ట్కి అయితే అయిపోయినాయని చెప్పేసి షేర్లు అయితే అయిపోయినాయి. భోజనాలు ఉన్నాయి, ఆ భోజనాలు అయితే పంచేసాము. లాస్ట్కి ఇంకా అందరికి ఇచ్చేసాము భోజనాలు. ఒకరు 2 తీసుకున్నారు, 3 తీసుకున్నారు. ఆడిచ్చేది మా తమ్ముడే అనమాట. ఆడు నేను పాపం అసలు కళ్ళు కంటరావు ఏం కంటరావు. అతనికైతే 1 భోజనం ఇచ్చేసినాము. డబ్బులైతే ఊరికి మేమేం పంచలేదు. మా కాడ ఉన్నంత శక్తి, మా శక్తి ఎంత ఉన్నదో అంతవరకు అయితే నేను సహాయం చేశాను. చూడండి చాలామంది ఉన్నారు, నాకు అంత శక్తి లేదు, చేసే అంత శక్తి లేదు అంతమందికి చేయాలనే కూడా. ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. నాకు ఆడే డబ్బుల్లోనే డబ్బుల్లోనే ఆ ప్రజలకి అనేది కొంతమందికి నేను పెట్టాను అనమాట. నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళకి ఇచ్చేప్పుడు ఆ ఆనందమే ఆనందం అనమాట. చూడండి ఈ లైన్ మొత్తం చూడండి, 2 లైన్లు ఎంత అందరూ ముసలోళ్ళు అయితే కాదు, వయసులో యువతలో ఉండేది. అందుకని చెప్పి ఇక్కడికైతే లేదు, స్టార్టింగ్లోనే ఉన్నారనమాట ముసలోళ్ళు. వాళ్ళకి ఇచ్చేలకల్లా చాలా ఆనందం అనిపించింది. వాళ్ళంతా క్యూలో వెళ్తున్నారు పైకి పెట్టి టెంకాయ కొట్టుకోవడానికి. మేమైతే పైకి వెళ్ళలేదు. అదేమన్నా తప్పు చేసి ఉంటే ఆ తల్లి అనేది క్షమించి తల్లి. ఎందుకంటే మేమైతే పైకి వెళ్ళి మేము టెంకాయ కొట్టుకోలేదు, కిందే ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి సమోసా అవి తీసుకొని మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట. ఆమె లక్ష్మీ నరసింహస్వామి భార్య వచ్చి అక్కడ ఉండేది. అందుకని చెప్పి మేము అక్కడికి వెళ్ళాల్సింది, కానీ ఎందుకో మేము వెళ్ళకపోయినాము అక్కడికి. మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే దండం పెట్టుకొని నేరుగా వచ్చేసినాము. చూడండి ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ సమోసాలు అవి తిన్నారు. అసలు తిండే లేదు మాకు ఇంటికాంచి బయలుదేరిన నుంచి. అందుకని చెప్పి ఒకరు 20-30 దాకా తినేసారనమాట. రిటర్న్ జర్నీ ఇది అనమాట. మళ్ళీ అన్నీ అయిపోయినాయి, రిటర్న్లో పోతాను. ఇంకా అంటుపుండ్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకొని అంటుపుండ్లు మేము మళ్ళీ కోతులకి రిటర్న్ ఎత్తుకొని పోయినాము. పోయేప్పుడే ఎక్కువ జోక్ అనమాట. ఎందుకని చెప్తున్నానంటే ఈ జోకు, అంటుపుండు వేసినా కాడ
మళ్ళీ ఇంకొక దానికి ఏం ఇక్కడ చేస్తున్నది అది కోతి. అంత కామెడీ అనిపించింది. ఆ వీడియో అయితే లేదు, సారీ.